హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కట్టా ఏవైఎస్కే వీడియోస్. ఇదిగోండి మా ఉసిరి చెట్టు మా ఊర్లో ఉన్నది. ఉసిరి చెట్టుకి కాయలు అయితే ముదిరిపోయినాయి. అందుకనే మేము పచ్చడికి అని చెప్పేసి కోసేస్తున్నాం అన్నమాట. మా బాబు అయితే కోసేస్తున్నాడు. ఉమా చూడండి నెత్తి మీద గిన్నె పెట్టుకుని నుంచుంది. ఎందుకండి ఉసిరికాయలు కనిపిస్తున్నాయా మీకు? నాటు ఉసిరి అండి, ఇది హైబ్రిడ్ ఉసిరి కాదు, ఇది నాటు ఉసిరి అనమాట. ఈ చెట్టు పెట్టి అయితే 3 years అవుతుంది. 3 yearsకే చక్కగా కాసినాయి కాయలు. చాలా రాలిపోయినాయి, లేకపోతే మంచిగా చాలా ఉండేవి అన్నమాట. రోజుకు 2 చొప్పున రాలిపోతున్నాయి ఫ్రెండ్స్. స్టూల్ కానీ ఏదన్నా ఎత్తుపీట కానీ వేసుకొని కొయ్యాలి విన్ని. కరెంట్ తీగలు ఉన్నాయి, జాగ్రత్త. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కట్టా ఏవైఎస్కే వీడియోస్. ఇదిగోండి మార్నింగ్ అయితే ఉసిరికాయలు అయితే కోసాం కదా ఫ్రెండ్స్, మీకైతే వీడియో పెట్టాను నేను, అది ఫాలో అవ్వండి. మా ఊర్లో మా చెట్టు అన్నమాట. ఇదిగో పచ్చడి అయితే చేపిస్తున్నాను. ఈ అమ్మాయి ఎవరో కాదు, మా మరదలే అన్నమాట. మా ఆయనకి మేనమామ కోడలు. పచ్చళ్ళు బాగా చేసిద్ది ఫ్రెండ్స్, అందుకనే పట్టిస్తున్నాను. ఇదిగోండి ఉసిరికాయలు వేపాలి ఫ్రెండ్స్. ఫస్ట్ నూనెలో ఇట్లా వేపుకోవాలి. ఉసిరికాయలు కడిగి తుడుచుకొని ఎండబెట్టుకొని నూనెలో అయితే ఇలాగైతే వేపుకున్న తర్వాత ప్రాసెస్ నేనైతే చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఇదిగోండి ఫ్రెండ్స్ వేపినవి ఇవి. ఈ రంగులో వేపుకోండి. చింతపండు ఏమో వేడి నీళ్ళల్లో ఇట్లాగా అయితే నానబెట్టుకోండి. 2 kgలకి 1/2 kg చింతపండు ఫ్రెండ్స్. ఇట్లాగైతే ఆవాలు కూడా వేయించుకోవాలి. వేయించుకొని మిక్సీ మెత్తగా పట్టుకోవాలన్నమాట. ఇదైతే మెంతిపిండి అనమాట. మనకు రెడీమేడ్లో మెంతిపిండి దొరికింది, ఆవు పిండి దొరకలేదు. అందుకనే ఆవాలు వేపి మిక్సీ పడుతున్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, చింతపండు 2 kgలకి 1/2 kg చింతపండు అనమాట. ఇట్లాగైతే ఉడకబెట్టుకోవాలి నీరు లేకుండా. ఇది వచ్చేసి ఇట్లాగా ఆవాలు వేయించుకొని ఇట్లా పిండి అయితే పట్టేసాము. కళ్ళు ఉప్పు ఇట్లా మిక్సీ పట్టుకున్నాం అనమాట. కళ్ళు ఉప్పుని ఇదిగోండి ఫ్రెండ్స్, 2 kgలు ఉసిరికాయలకి ఆవపిండి వచ్చేసేమో గిద్దెడు, మెంతిపిండి ఏమో ఊరికే జస్ట్ అంత కొద్దిగా వేసుకుంటారనమాట. ఉప్పు కొలత ఇప్పుడు వచ్చేసి 2 కిలోలకి ఎంత వదినా ఉప్పు? గిద్దెన్నర ఉప్పు అంట. 2 గిద్దలే వదినా అంటే సరిపోయిద్ది కదా 2 గిద్దలు అంటే. 2 kgలకి 2 గిద్దలు. ఇట్లా చింతపండులో కలుపుకోవాలి ఫ్రెండ్స్. అంతా కూడాను కొలుసుకొని నీట్గా కొలుసుకోవాలి మీరు. అట్లాగా కారం వచ్చేసి ఎన్ని గిద్దలు? 2 గిద్దల కారము, 2 గిద్దలు ఉప్పు ఫ్రెండ్స్, లెక్క మాట అది. మంచి గొడ్డు కారం వేసుకోవాలి, మసాలా కారం మాత్రం వేయవాకండి మీరు. కొంచెం ఎగస్ట్రా వేసారు 2 గిద్దల మీద. అంటే కొలతలు మర్చిపోయింది దాంట్లో. పోయిన సంవత్సరం చేసావు కదా నువ్వు.
మానికి 3 గిద్దలు ఉప్పు 3 గిద్దలు కారం. మరి ఇప్పుడు 2 గిద్దలు వేసావు. వీళ్ళు కారం తక్కువ తింటారు అందుకని తగ్గించేసి. ఆహా సరిగ్గానే వేసేయి. మామూలుగా మీరు ఎట్లా వేసుకుంటారు అట్లాగే 3 గిద్దలు పట్టి వెయ్యి. నేను అంటుంది నాకు సోప్ అంటే సరిపోనట్టుగానే అనిపిస్తుంది. సరిపోదు మళ్ళీ ఎక్కువ తింటారు అందుకని. ఫ్రెండ్స్ 3 గిద్దలు ఉప్పు 3 గిద్దలు కారం వేసుకోండి ఫ్రెండ్స్ 2 కేజీలకి. ఉప్పే లేదు. సరే మనం కలుపుకోక నాకు ఎందుకంటే అది మిక్సీకి వేసిన కదా ఎక్కువ వచ్చింది. ఇది చాలు దాంట్లో కలిపేసినాక అది చాలకపోతే అప్పుడు కలుపు. దీంట్లో కలిపేసా దాంట్లోనే కలుపు. ఇప్పుడు రాజకీయ వెళ్ళిన సంగతి అయితే నాకు తెలియదమ్మా. రాజకీయ వెళ్ళలేదేమోనని నాకు ఇంకా రాజకీయ ఇట్లా ముక్కలకి బాగా గ్రేవీని మొత్తం కూడా పట్టించాలి ఫ్రెండ్స్. ఏదైనా సరే మనం ఇంట్రెస్ట్గా దాని మీద ప్రేమతో చేసుకుంటే టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఎలా పడితే అలా చేసుకుంటే మాత్రం ఎప్పుడు కూడా టేస్ట్గా రావు. అది మాత్రం ఖాయం. వెల్లుల్లిపాయలు నేను వెళ్ళిన తర్వాత వేసుకుంటాలే. ఒలిసి దంచాలి. వెల్లుల్లిపాయలు కూడాను మనం కచ్చా పెచ్చా మిక్సీ పట్టేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ తెప్పించలేదు, నాకు గుర్తులేదు. గుంటూరు వెళ్ళిన తర్వాత కలుపుతా నేను. ఇందాక మనము ఉసిరికాయలు వేపాము కదా ఫ్రెండ్స్, అదే నూనె అన్నమాట ఇది. ఆ నూనె సరిపడా పోసుకోవడమే ఫ్రెండ్స్. మినిమం 1/2 కేజీ దాకా పట్టిద్ది కదా, 1/2 కేజీ నూనె పట్టిద్ది. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. కట్టేసుకోవాలి. నేను అసలు తిననులే అసలు. అయ్యో ఫ్రెండ్స్, ఇదే ఫైనల్ పచ్చడి అన్నమాట. ఇది ఉసిరి పచ్చడి. దీంట్లో 3వ రోజున మనము ఉప్పు నూనె చూసుకోవాలి. నూనె పైదాకా తెట్టదాకా కట్టిద్ది అనమాట. ఉప్పు సరిపోకపోతే ఉప్పు కలుపుకొని మనం జాడీలో పెట్టేసుకోవడం అనమాట. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ చెప్పు వదినా, బాయ్ చెప్పు. బాయ్. ఓకే బాయ్.